ఓం శాంతి. ఈరోజు మురళి 29/7/2026. మధురమైన పిల్లలారా, మీ స్వధర్మంలో స్థితులై పరస్పరం ప్రేమగా ఒకరికొకరు ఓం శాంతి అని చెప్పుకోండి. ఏదో క్యాజువల్గా ఓం శాంతి అట్లా కాదు. ప్రేమగా శాంతి స్వధర్మంలో స్థిరమై ఓం శాంతి అని చెప్పుకోండి. ఇది కూడా పరస్పరం గౌరవం ఇవ్వడమే, అంతే కదా. ప్రశ్న: భక్తిలో కూడా భగవంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు, అలాగే ఇక్కడ కూడా పిల్లలైన మీరు భోగు పెడతారు. ఈ ఆచారం ఎందుకు? బాబా అభోక్త అయినప్పటికీ నైవేద్యం ఎందుకు పెడతాం? గౌరవం కోసం. ఇదంతా ఇచ్చింది బాబానే అని ఒక ప్రేమ, రెస్పెక్ట్ కోసం. బాబా అదే చెప్తున్నారు జవాబు. ఎందుకంటే ఇది కూడా వారికి గౌరవం ఇవ్వడమే. ఇప్పుడు మనం భోంచేస్తూ ఉంటాం, మన ఇంటికి ఎవరన్నా వస్తారు, భోంచేసే టైంలో రండప్ప భోంచేద్దాం అంటాం కదా, ఆఫర్ చేస్తాం కదా. సో ఆఫర్ చేయడం మన బాధ్యత కదా, కర్తవ్యం కదా, స్నేహం కదా, గౌరవం కదా. అది బాబా అంటున్నారు. ఇదంతా ఇచ్చింది ఆయనే కదా, ఆయనకి అర్పణ చేయటం మన కర్తవ్యం. ఎందుకంటే ఇది కూడా వారికి గౌరవం ఇవ్వడమే. శివబాబా నిరాకారుడని, అభోక్తుడని, ఏమీ తినరని మీకు తెలుసు, కానీ ఆ సువాసన అయితే చేరుతుంది. బాబా మీకోసం ఈ భోగాన్ని సమర్పణ చేస్తున్నాం. ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఈ వస్తువు తయారు చేసిన వాళ్ళు ఎలా తయారు చేశారో, కానీ ఇది మీ దగ్గరికి నేను తీసుకొని వచ్చాను. దీన్ని ప్రేమగా మీరు స్వీకరించండి బాబా. ఇందులో ఉండేటువంటి సర్వ లెక్కాచారాలను సమాప్తం చేసి, పవిత్రంగా చేసి, ఇది తినే వాళ్ళందరూ మీ పిల్లలుగా కావాలి, మీరు దీన్ని స్వీకరించాలి బాబా అని ప్రేమగా బాబాకు అర్పణం చేసి, బాబా యొక్క శక్తిశాలి కిరణాలు ఆ నైవేద్యంలో పడుతున్నాయి. ఆ నైవేద్యాన్ని తిన్న ప్రతి ఒక్కరూ బాబాకు సమీపంగా, బాబాకు ప్రియంగా, బాబాకు అనన్యరత్నాలుగా అవుతున్నారు అనే సత్సంకల్పం చేస్తాం. అది బాబా అంటున్నారు. ఏమీ తినరని తెలిసినా మనం చేసేటప్పటి సువాసన బాబాకు చేరుతుంది. కాబట్టి నైవేద్యం చేసేటప్పుడు జైన సాంప్రదాయాలు శ్రీనాథ్ ద్వార్లో, జగన్నాథ్ ద్వార్లో నోటికి బట్ట కట్టుకొని మనం మాట్లాడేటప్పుడు మన ఎంగిలి తుంపరు కూడా పడకూడదు అనే ఉద్దేశంతో, బ్యాక్టీరియాస్ ఇన్ఫెక్షన్ రాకూడదనే ఉద్దేశంతో అంత పవిత్రంగా మడుగు ఆచరించి వాళ్ళు తయారు చేస్తారు. సో బాబా అంటారు, మన సెంటర్లలో అక్కయ్యలు, మాతలు భోగ్ తయారు చేస్తారు. అయితే మంచి మహాన్ పవిత్రంగా తయారు చేయాలి. దాన్ని మా అన్నయ్యకి ఇది ఇష్టము, మా అక్కయ్యకి ఇది ఇష్టము, ఇట్లా వాళ్ళ దేహదారులను గుర్తు చేసుకుంటే చేయకూడదు ఎప్పుడు. లేదా మా పాప బర్త్డే ఇదే మీరు చెయ్యాలా. ఇదంతా భక్తి మార్గం యొక్క ఆచార సాంప్రదాయాలు. ఏదైనా చెయ్యని భగవంతునికి ప్రేమతో అర్పణ చెయ్యాలా, ఇది ఇంపార్టెంట్. సువాసన అయితే బాబాకు చేరుతుంది. సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు ఒక్క బాబానే. కావున తప్పకుండా వారికి భోగ్గుని లేదా నైవేద్యాన్ని సమర్పించాలి. పాట: మా తీర్థస్థానమే అతీతమైనది, ఈ జగత్తు కంటే భిన్నమైనది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పిల్లలు హృదయంలో కూడా ఓం శాంతి అని వెలువడింది. ఎవరికైనా నమస్కారం చేసినప్పుడు వారు కూడా బదులుగా నమస్కరిస్తారు. ఇక్కడ కూడా ఓం శాంతి అని బాబా అన్నారు. ఇప్పుడు ఇతడు ఆత్మసహితంగా పిల్లలందరి హృదయం నుండి ఓం శాంతి అని వెలువడుతుంది. ఏం వెలువడాలి? హృదయపూర్వకంగా ఓం శాంతి బాబా అని వెలువడాలి. అది కూడా నేర్పిస్తారు. అనగా ఆత్మలైన మనము శాంతి స్వరూపులము. ఇది బదులైతే ఇవ్వాలి కదా, ఇది బదులివ్వడం కదా. ఇంకెవరు అర్థసహితంగా ఈ విధంగా చెప్పరు. జ్ఞాన సూర్యుడైన తండ్రి కూడా ఓం శాంతి అంటారు. అలాగే జ్ఞానచంద్రుడైన బ్రహ్మబాబా కూడా ఓం శాంతి అంటారు. అలాగే జ్ఞాన నక్షత్రాలైన మనం కూడా, మీరు కూడా ఓం శాంతి అంటారు. ఓం శాంతి శివబాబా, ఓం శాంతి బ్రహ్మబాబా. జ్ఞానచంద్రుడు,
జ్ఞాన సూర్యుడు. అలాగే జ్ఞానచంద్రుడు కూడా ఓం శాంతి అంటారు. సితారాలు అని అన్నప్పుడు అందులో అందరూ వచ్చేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు మేము శాంతి స్వరూపులమని మరియు శాంతిధామ నివాసులమని మీ స్వధర్మం గురించి తెలిసింది. మీకు ఈ నిశ్చయం ఏర్పడింది. మీరు ఆత్మను పూర్తిగా తెలుసుకున్నారు. మహానాత్మ, పాపాత్మ అని కూడా వర్ణన చేస్తారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. కానీ ఆత్మ గురించి యథార్థ పరిచయం ఎవ్వరికీ తెలియదు. ఆత్మలైన మనం ఎంతో చిన్నగా నక్షత్ర సమానంగా ఉన్నాం. మనం 84 జన్మల పాత్రను అభినయిస్తాం. దీని గురించి ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇలాగే ఇతరులకు కూడా తెలియదు. బాబాయే వచ్చి మన జన్మల రహస్యాన్ని, కర్మల రహస్యాన్ని, సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని బాబా చెప్తారు కదా, అదే బాబా అంటున్నారు. ఎవరికీ తెలియదు. దీని గురించి ఇంతకుముందు మీకు కూడా తెలియదు, అలాగే ఇతరులకు కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. బాబాని మీ వారిగా చేసుకున్నారు. వారసత్వాన్ని తీసుకునేందుకు పిల్లలు తండ్రిని తనవారిగా చేసుకుంటారు కదా. బాబా వారిగా మనం దత్తుపోయినప్పుడే కదా బాబా వారసత్వానికి మనము అధికారులుగా అవుతాం. ఆత్మలైన మన బేహద్ తండ్రి ఈ బ్రహ్మ శరీరంలోకి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ తనువులేకి వచ్చి ఆది సనాతన దేవీదేవత ధర్మ స్థాపన చేస్తున్నారు. కల్ప పూర్వము కూడా ఆది సనాతన దేవీదేవత ధర్మము అనగా సూర్యవంశ రాజధాని స్థాపన జరిగింది. కల్ప పూర్వం ఏది జరిగిందో అదే జరుగుతుంది కదా. డ్రామా యాక్యురేట్గా హుబహు రిపీట్ అవుతుంది కదా, యాజ్ ఇట్ ఈజ్. ఈ స్థాపనా కార్యాన్ని కల్పకల్పము బాబాయే వచ్చి చేస్తారు. వారినే భగవంతుడు అని అంటారు. సో బాబా అంటున్నారు వారినే భగవంతుడు అని అంటారు. భగవంతుడైన తండ్రిని దుఃఖాలు హరించి సుఖాన్ని ఇవ్వండి అని అందరూ కోరుకుంటారు. ఎప్పుడైతే సుఖము లభిస్తుందో అప్పుడు అడగాల్సిన అవసరం ఉండదు. దుఃఖాన్ని పోగొట్టప్ప అని చెప్పాల్సిన అవసరం ఉండదు. అందుకే సత్యుగంలో మనం బాబాని గుర్తు చేసుకోం. ఇక్కడైతే యాచిస్తూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు. ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. అక్కడ ఏది అడగాల్సిన అవసరం ఉండదు. తృప్తాత్మగా ఉంటాం కదా. ఆత్మకు అన్ని సౌఖ్యాలు లభించి ఉంటాయి. ఆత్మిక స్థితిలో ఉంటుంది కాబట్టి ఇచ్చామాత్రం అవిద్యగా ఉంటారు కాబట్టి సంపూర్ణ నిర్వీకారీలుగా ఉంటారు. ఏది వేడుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు. ఎందుకంటే తండ్రి అన్నీ ఇచ్చి వెళ్తారు. కావున సత్యుగంలో ఎవరూ తండ్రిని స్మృతి చెయ్యరు. దుఃఖం వచ్చినప్పుడే ఇక్కడ గుర్తు చేసుకుంటారు. పిల్లల్ని నేను సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. ఈ బాబా ద్వారా మనం మళ్ళీ సుఖధామ వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. బేహద్ తండ్రి నుండి బేహద్ సుఖాన్ని తీసుకుంటున్నాం. భక్తి మార్గం ఏ విధంగా కొనసాగుతుందో మీకు వివరించడం జరుగుతుంది. మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, వినాశం ఏ విధంగా జరుగుతుందో లేదా డ్రామా ఆది మధ్యాంతాలు ఏమిటో మీకు వివరించబడతాయి. ఇది సాకార ప్రపంచం, అది నిరాకారి లోకం. మేము పూర్తి అర్ధకల్పం భక్తి చేశామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. సంగమ యుగంలోనే వారసత్వం లభిస్తుంది. ఈ విషయాన్ని పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. ఇది పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఎప్పటి వరకైతే పరిచయాన్ని ఇవ్వరో అప్పటి వరకు ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు. బాబా వచ్చి మనకు సందేశం ఇస్తేనే మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఇతరులకు చెప్తేనే ఇతరులు కూడా అర్థం చేసుకోగలుగుతారు. తప్పకుండా సంగమ యుగం వస్తుంది. అప్పుడు పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా రిజువనేట్ అవుతుంది. తప్పకుండా వినాశం అనేది జరుగుతుంది. ఇదంతా పాత పతిత ప్రపంచం. ఇది సమాప్తం కావాల్సే ఉంది. పాతది అయిపోయిన తర్వాత ఒకరోజు కింద పడిపోవాల్సే ఉంది కదా. దీనినే ఇనుప యుగం అంటారు. మొట్టమొదట మొత్తం ప్రపంచమంతటి పైన ఒకే ధర్మం ఉంటుంది. కొత్త ప్రపంచంలో కేవలం భారత ఖండమే ఉంటుంది. కొద్దిమంది మనుష్యులే ఉంటారు. కొత్త ప్రపంచాన్నే స్వర్గం అని అంటారు. దీని ద్వారా కొత్త ప్రపంచంలో కొత్త భారత ఖండం అనేది ఉందని నిరూపించబడుతుంది.
ఇప్పుడు పాత ప్రపంచంలో పాత భారతఖండం ఉంది. గాంధీజీ కూడా కొత్త ప్రపంచం, కొత్త భారతదేశం, కొత్త ఢిల్లీ ఉండాలని అన్నారు, రామరాజ్యం కావాలన్నారు. ఇప్పుడు నవభారతదేశం లేదా కొత్త ఢిల్లీ లేదు. పేరైతే కొత్త ఢిల్లీ పెట్టుకుంటారు, పాత ఢిల్లీ కొత్త ఢిల్లీ, కానీ కొత్త ఢిల్లీ ఎక్కడుంది? సత్యుగంలో ఉంటుంది. నవభారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు అదే భారతంలో రావణి రాజ్యం ఉంది. కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ అని కూడా వ్రాయబడింది. ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు వీరి రాజ్యం ఉంది. ఎవరైతే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారో వారే ఇది అర్థం చేయించగలరు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచము లేదా స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. ఆ స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు ఇచ్చేందుకు బాబా వచ్చారు. తీసుకునేందుకు మనం వచ్చాం బాబా దగ్గరికి. బాబా మీకు ఉపాయాన్ని తెలియచేస్తున్నారు లేదా పురుషార్థం చేయిస్తున్నారు. సమ్ముఖంగా కూడా కలుసుకునేందుకు వస్తారు. అలాగే అక్కడ కూడా కూర్చొని చదువుకుంటారు. సమ్ముఖంగా కలుసుకోవాలి అనిపిస్తుంది. అక్కడ మనుషులతో సమ్ముఖంగా కలుసుకుంటారు. ఇక్కడ మేము శివబాబాని కలుసుకునేందుకు వెళ్తున్నామని మీరు అంటారు. బాబా నిరాకారులైనారు. ఆత్మలైన మనము కూడా నిరాకారులమే. మనము కూడా పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాం. ఎవరికైతే పేరుంటుందో వారు తప్పకుండా పాత్రధారి కూడా. నిరాకారి, నిర్వికారి లేదా స్వర్గీయ రచయిత అన్నాము అంటే ఖచ్చితంగా ఆయన స్వర్గాన్ని రచించేకి రావాలి కదా. అది బాబా అంటున్నారు. భగవంతునికి కూడా పేరుంది. నిరాకారుడైన శివుణ్ణే భగవంతుడు అంటారు. ఇంకెవరిని అలా భగవంతుడని అన్నారు. భగవంతుడని నిరాకారుణ్ణే మహిమ చేయబడుతుంది. వారికి పూజ కూడా జరుగుతుంది. అలాగే ఆత్మల పూజ కూడా జరుగుతుంది శాలిగ్రామాల రూపంలో. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు కదా, వారి మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు. రాళ్లతోనైనా తయారు చేస్తారు లేదా మట్టితోనైనా తయారు చేస్తారు. మట్టితో చేసిన వాటిని పగలగొట్టి మళ్ళీ తయారు చేయడం సులువు అవుతుంది. రాతితో తయారు చేస్తే కష్టం. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. రుద్రయజ్ఞంలో ఎన్ని ఆత్మల పూజన చేయగలరు? పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడైతే 15 లక్షల మంది తయారైపోయినారు. బాబా అంటున్నారు ఎంతోమంది ఉన్నారు. భక్తులందరూ భగవంతునికి పిల్లలే కదా. వారు తండ్రిని స్మృతి చేస్తారు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు. కొద్దిమంది పిల్లలైన మీరెవరైతే బాబాకు సహాయకులుగా ఈశ్వరీయ సేవాదారులుగా అవుతారో వారి పూజనే భక్తులు శాలిగ్రామ రూపంలో తయారు చేసి పూజిస్తారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఎవరైతే సహాయకులుగా ఉంటారో ఈశ్వరీయ సేవాదారులుగా ఉంటారో వారి పూజనే భక్తులు శాలిగ్రామాల రూపంలో తయారు చేస్తారు. వారు రచించే యజ్ఞాలలో చిన్న యజ్ఞాలు ఉంటాయి, అలాగే పెద్ద యజ్ఞాలు ఉంటాయి. కానీ బాబా రచించినంత పెద్ద యజ్ఞం ఎక్కడా ఉండదు. 90 ఏండ్లైంది ఈ యొక్క యజ్ఞంలో యావత్తు ప్రపంచము సమాప్తం కావాల్సి ఉంది. బాబా అంటున్నారు పెద్ద యజ్ఞాలు ఉంటాయి. గొప్ప షావుకారులు పెద్ద యజ్ఞాలు రచిస్తారు. లక్షల శాలిగ్రామాలను తయారు చేస్తారు. చిన్న యజ్ఞాలు రచిస్తే 5-10 వేల శాలిగ్రామాలు తయారు చేస్తారు. ఎంతెంత సంపన్నులుగా ఉంటారో అంతంతగా యజ్ఞాలు రచింపబడతాయి. అలాగే అన్ని శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఒక్క శివుడు మిగిలిన శాలిగ్రామాలను తయారు చేస్తారు. అలాగే అంతమంది బ్రాహ్మణులు కూడా కావాలి కదా. చాలామంది యజ్ఞాలను చూసే ఉంటారు. బాబా పిల్లలైన మన సేవ చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి ఈ యజ్ఞాన్ని స్థాపన చేసి పిల్లలైన మన సేవ చేస్తున్నారు. అలాగే మనం మళ్ళీ ఇతరుల సేవ చేస్తాం. కావుననే పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు పూజ్యులుగా అవుతున్నారు. బాబా మీరైతే సదా పూజ్యులు, మీరు మమ్మల్ని కూడా పూజ్యులుగా తయారు చేస్తున్నారు అని ఆత్మ అంటుంది. పూజ్య ఆత్మ అయిన మీరు శరీరం తీసుకుంటే పూజ్య దేవీ దేవతలని పిలువబడతారు. ఆత్మనే పూజ్యులుగా పూజారిగా అవుతుంది. తండ్రి ఒకేసారి వస్తారు. బాబా ఎప్పుడూ పూజారిగా కారు, ఆయన సదా పూజ్యులు.
మళ్ళీ ఇంకెప్పుడు తండ్రి ఆత్మలకు చదివించడం అనేది జరగదు. సంగమ యుగంలో మాత్రమే చదివించి అర్హులుగా తయారు చేస్తారు. ఆత్మనే వింటోంది. ఏ విధంగా ఆత్మ శరీరం ద్వారా వింటుందో అలాగే పరంపిత పరమాత్మ సుప్రీం ఆత్మ కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకొని దీని ద్వారా వింటారు. బ్రహ్మ శరీరం ద్వారా, బ్రహ్మ చెవుల ద్వారా వింటారు, బ్రహ్మ నోటి ద్వారా మాట్లాడతారు, బ్రహ్మ కళ్ళ ద్వారా చూస్తారు. మనం ఆత్మలు ఈ శరీరం యొక్క కర్మేంద్రియాలతో చూస్తున్నాం, వింటున్నాం. వీరి ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారికి తమ శరీరం అంటూ ఏదీ లేదు బాబాకి. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా తమ తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి తమ తమ శరీరాలు ఉన్నాయి. ఇది సాకార ప్రపంచం. బాబా అంటున్నారు, శివ్ బాబా నిరాకారుడు. తన జ్ఞాన సాగర్లు, సుఖ సాగర్లు, ప్రేమ సాగర్లు వారు వచ్చి మనల్ని అందరినీ పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. ఇందులో ప్రేరణ విషయం ఏదీ లేదు. నేను ప్రేరణ ద్వారా పావనంగా తయారు చేసేది సంభవమైతే మరి ఇక్కడ ఈ రథాన్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రేరణ ద్వారా చేస్తే అందరినీ సమానంగా చేయాలి కదా, అందులో భేదాభిప్రాయాలు ఉండకూడదు కదా. శివుని మందిరంలో ముందు నందిని ఉంచుతారు. నంది చెవులో చెప్తే శివుడు వింటాడు అంటారు చూడండి. లక్ష్మీదేవికి వాహనం ఉంటుంది, లేదా గణేషునికి ఎలుక వాహనం ఉంది. ఎలుక చెవులో చెప్పం. శివుడు మాత్రం, ఎందుకంటే గణేష్కి తన చెవులు ఉన్నాయి కదా, శివునికి తన చెవులు లేవు కాబట్టి నంది చెవులో చెప్తే వింటారంటారు. ఎందుకంటే శివబాబాకి తన శరీరం అంటూ లేదు, బ్రహ్మ శరీరంలో వచ్చినారు. బ్రహ్మ శరీరానికి గుర్తే పురుషలింగమైనటువంటి ఎద్దు, అదే నంది. నంది యొక్క చెవులో చెప్తే శివుడు వినడం అంటే దాని అర్థం బ్రహ్మబాబా చెవులో చెప్తే శివుడు వింటారు. ఎంత భక్తి మార్గంలో ఎంత మంచి యాదగారు ఉంది. బుద్ధి రాతి బుద్ధిగా అయిన కారణంగా పిల్లల బుద్ధి ఏమీ అర్థం చేసుకోరు. శివుని ముందు నందిని ఎందుకు పెట్టారు? గోశాల అన్న పేరు విన్నారు కాబట్టి ముందు ఎద్దుని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ ఎద్దు పైన ఎవరు సవారీ అవుతారు? భక్తి మార్గంలో కృష్ణుడిని రథసారథిగా చూపిస్తారు. అంటే 5 గుర్రాలు ఉన్న పంచకళ్యాణి రథానికి సారథిగా చూపించినారు. అక్కడ స్థూలంగా చేసేసినారు భగవద్గీతలో. తర్వాత ముస్లిం సహోదరులు యా హుసేన్ అని గుర్రాన్ని చూపిస్తారు. క్రైస్తవ సహోదరులు క్రిస్మస్ ఫాదర్ అని మానవుని శరీరాన్ని చూపిస్తారు. అందరూ రకరకాలుగా మాధ్యమాన్ని చూపిస్తారు. ఆ ఎద్దుపై ఎవరు సవారీ చేశారు? కృష్ణుని ఆత్మ అయితే సత్యుగంలో ఉంటుంది. జంతువు పైన కూర్చోవలసిన అవసరం తనకుండదు. ఏమీ అర్థం చేసుకోరు. ద్రౌపది కూడా ఒక్కరే కాదు, పిలిచేవారు ఎంతోమంది ద్రౌపదులు ఉన్నారు. వారైతే శ్రీకృష్ణుడు చీరలిస్తూ పోయినాడని ఒక నాటకాన్ని తయారు చేశారు. భావం అర్థం చేసుకోలేదు. మీరు 21 జన్మల వరకు పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. వారు ఎక్కడి విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. భక్తి మార్గం యొక్క కథలు లెక్కలేనన్నీ ఉన్నాయి. ఈ కథలు మొదలైనవన్నీ అనాది అయినవని అంటారు బాబా. పునర్జన్మలు తీసుకుంటూ వింటూ వచ్చారు. ఈ అనాది కూడా ఎప్పటి నుంచి, దానికి కూడా ఒకటి లిమిట్ ఉంటుంది కదా, దాని వర్ణనే లేదు. మీరు ఎంత సేవ చేస్తారు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలు వాస్తవికంగా భగవంతుడు కాదు, కానీ భగవంతుడి కార్యంలో సహాయం చేసినందుకు సూర్యదేవతడు, చంద్రదేవతడు, నక్షత్రాలు దేవతలని పిలుస్తారు. సత్యుగంలో కూడా అవి ఉంటాయి. అవి ఎప్పుడూ మారవు. గ్రహాలు ఎట్లా మారుతాయి? భారతదేశంని మళ్ళీ అంధకారం నుండి బయటికి తీసి ప్రకాశంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు మీరు నిమిత్తంగా అయ్యారు. భక్తి మార్గంను అంధకారం అని అంటారు, అజ్ఞానం అని. మీరు ఈ భూమిపైన నక్షత్రాలు అనే మహిమ కూడా ఉంది. నక్షత్రాలు ఉంటే మరి సూర్యచంద్రులు కూడా ఉంటారు కదా. ఇది మీ ఆత్మిక తీర్థస్థానం. ఎన్ని విషయాలు చెప్పిరి, ఎంత నషా విషయాలు చెప్పిరి చూడండి బాబా. ఎంత వండర్ఫుల్గా శాలిగ్రామాలకి ఎట్లా పూజ చేస్తారు. మళ్ళీ నక్షత్రాలంటే ఏమి, భూమికి నక్షత్రాలు మీరు, జ్ఞాన సూర్యుడెవరు, జ్ఞానచంద్రుడెవరు, ఎన్ని రహస్యాలు చెప్పారు. రుద్రయజ్ఞం అంటే ఏమి, నంది యొక్క అవతారాన్ని లేదా నంది యొక్క
వాహనాన్ని ఎందుకు తీసుకుంటారు, నంది యొక్క అర్థమేమి, నంది చెవులో చెప్తే శివుడు ఎట్లా వింటారు, ఇవన్నీ ఎన్ని అద్భుతమైన రహస్యాలు. ద్రౌపదీలు ఎవరు, కృష్ణుడు అక్కడ చీరలు ఇచ్చినారంటే దాని అర్థమేమి చూడండి. బాబా ఒక్కో రోజు ఒక్కో రకంగా చెప్తారు. భావమేమీ అర్థం చేసుకోరు ప్రపంచంలో మానవులు. భక్తి మార్గ కథలు లెక్కలేనన్నీ ఉన్నాయి. ఈ కథలు అనాదిగా తయారయ్యాయి. పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఈ అనాది కూడా ఎప్పటి నుంచి? బాబా అంటారు రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది కూడా తెలియదు. దాని వర్ణనే లేదు ఎక్కడ. మీరెంత సేవ చేస్తారు. ఆ సూర్యచంద్ర నక్షత్రాలు కాదు. బాబా అంటారు మీరు భూమి యొక్క నక్షత్రాలన్న మహిమ మీకుంది. నక్షత్రాలు ఉంటే మరి సూర్యచంద్రులు కూడా ఉండాలి కదా. ఇది మీ ఆత్మిక తీర్థస్థానం. బాబా యొక్క మధుబనం, పరమాత్ముడు అవతరించే తీర్థస్థానం. బాబా యొక్క సేవా కేంద్రాలు, ఆయన నివాసం ఉండేటువంటి, ఆయన మహావాక్యాలు చదివేటువంటి తీర్థస్థానాలు, శివాలయాలు. మీరు ఎటువంటి యాత్రకు వెళ్తారంటే అక్కడి నుంచి మళ్ళీ ఈ మృత్యులోకంలోకి మీరు రారు. ఇప్పుడు ఇది మృత్యులోకం, మళ్ళీ ఇక్కడే అమరలోకం ఉంటుంది. ద్వాపర యుగం నుండి మృత్యులోకం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అమరలోకంలోకి వెళ్ళేందుకు సత్యమైన అమరకథను వింటున్నారు. ఆత్మలైన మన యాత్ర అతీతమైనది. మీరిక్కడ కూర్చొని యాత్రకు వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు మనసు ద్వారా. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశమవుతాయి. వారు తీర్థయాత్రలకు వెళ్తారు, కానీ వికర్మలు ఎక్కడ వినాశమవుతాయి? వికర్మలు జరగవేమో బాగా స్ట్రాంగ్గా ఉంటే, బాకీ వికర్మలు వినాశం కావు. మద్యం అలవాటు మనుష్యులకి ఎంతగా ఉంటుందంటే తీర్థయాత్రల్లో కూడా ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తారు. ఈ రోజుల్లో మనుష్యులు యాత్రలో కూడా అశుద్ధంగా అయిపోయినారు. నిజానికి అందరూ పతితులే కదా. ఏ విధంగా బ్రాహ్మణులు పతితులుగా ఉన్నారో అలాగే యాత్రికులు కూడా పతితులుగా అయిపోయారు. పండాలు యాత్ర చేయిస్తారు, వారు పావనంగా ఉండరు, మీరు పవిత్రంగా ఉంటారు. సత్యమైన బ్రాహ్మణులు మీరే. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. సత్వప్రధానంగా అవ్వాలి. సో బాబా అంటున్నారు మామూలుగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఎవరికి తెలియకుండా మద్యము మొదలైనవి తీసుకెళ్తారు. ఇది తప్పు కదా అంటున్నారు బాబా. సో బాబా వాళ్ళు అంటున్నారు ఈ మధ్యకాలంలో తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు కూడా మద్యం వగైరాలు తీసుకెళ్తున్నారు. సో ఎవరికి చూపించకుండా తాగడము ఇవన్నీ అంటే బానిస అయిపోయిన కారణంగా ఆ విధంగా చేయడం మొదలుపెట్టారు. అది బాబా అంటున్నారు. యాత్రికులు కూడా పతితులుగా ఉన్నారు. పండాలు యాత్ర చేయిస్తారు, వారు పావనంగా ఉండరు, మీరు పవిత్రంగా ఉంటారు. ఇది ఇంపార్టెంట్, అండర్లైన్. సత్యమైన బ్రాహ్మణులు మీరే. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఇంపార్టెంట్ స్మృతి యాత్ర. సతోప్రధానంగా అవ్వాలి. బాబా పదే పదే మధురమైన పిల్లలు అని రాస్తారు. ఈ విధంగా శివబాబా ఆత్మలకు రాస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా ఈ సత్వప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు. ఈ ఒక్క డైరెక్షనే ముఖ్యమైనది. ఇది ఎంత సహజమైనది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. స్మృతి చెయ్యకపోతే వికర్మలు వినాశం కావు. వేరే ఉపాయమే లేదు. బాబా స్మృతి మినహా వికర్మలు జరగకుండా ఉండాలన్నా బాబా స్మృతే కావాలా, వికర్మలు వినాశం కావాలన్నా బాబా స్మృతే ఇంపార్టెంట్. సంస్కారాల పరివర్తన కావాలన్నా స్మృతే ఇంపార్టెంట్. ఆయుష్ పెరగాలన్నా స్మృతే ఇంపార్టెంట్. ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా స్మృతే ఇంపార్టెంట్. అదే బాబా అంటున్నారు స్మృతి యాత్ర చాలా అవసరం. స్మృతి చెయ్యకపోతే వికర్మలు వినాశమవో, శిక్షలు అనుభవించాల్సి పడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సంపాదన చేసుకోవచ్చు. స్మృతి యొక్క సంపాదన. లేవండి, కూర్చోండి, తినండి, తాగండి, కేవలం బాబాని స్మృతి చేయండి. ఇందులో మీ సంపాదన ఉంది. పిల్లల కోసమైతే ఇది ఇంకా సహజం. ఇందులో అటెన్షన్ మొదలైన వాటి విషయమే లేదు. శ్రీనాథ మందిరంలో శ్రీనాథుని స్మృతిలో కూర్చుంటారు. భోగుని నైవేద్యం పెడతారు. నిజానికి అది రాతి విగ్రహమే కదా.
నిజానికి భోగు కూడా ఎవరికి నైవేద్యం పెట్టాలి? అధికారి ఒక్క శివబాబాయే. రెస్పెక్ట్ కోసం మనం నైవేద్యం పెడతాము. వాస్తవికంగా శివబాబా కూడా అభోక్త కదా. మనం ఏ దేవీ దేవతలను ఆరాధిస్తున్నామో వాళ్ళే మనకు అంతా ఇచ్చినారు, భగవంతుడేనప్ప అంతా ఇచ్చేది అంటాం కదా. సో భగవంతునికి అర్పణం చేయడం మన ధర్మం, మన కర్తవ్యం, మన రెస్పెక్ట్, గౌరవం, అది అవసరం, భావన. అది మన భావననే బాబా స్వీకరిస్తారు కానీ వస్తువులు స్వీకరించరు కదా. నిజానికి అది రాతి విగ్రహమే అయినా మన భావనతో అది నైవేద్యం పెడతాము. బాబా అంటున్నారు, సర్వుల సద్గతి దాత పతిత పావనులు ఒక్క తండ్రినే. నేను అసలు స్వీకరించను. భోగు తయారు చేసేటప్పుడున్న భావనని, పెట్టేటప్పుడున్న భావనని మాత్రమే బాబా స్వీకరిస్తారు. మీరు నా పైన నీరు అభిషేకం చేస్తారు, భోగుని నైవేద్యం పెడతారు. దేనికోసం? నేను నిరాకారుణ్ణి, అభోక్తను. నాకు పూజ ఎలా జరుగుతుంది? కానీ పూజ జరగదు. కానీ భక్తి మార్గంలో పూజ చేయడానికి ఏదైనా స్థూలమైనటువంటి విగ్రహం కావాలి కదా. అందుకోసమే కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు లేనటువంటి శివలింగాన్ని పెట్టడం జరిగింది. అందులో కూడా 3 విభూది రేఖలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మ విష్ణు శంకర్లకు ప్రతీక, మధ్యలో ఎర్రటి చుక్క శివునికి ప్రతీక, నిరాకార జ్యోతి స్వరూపానికి ప్రతీక. నాకు పూజ ఎలా చేస్తారు? బాబా అంటారు, నా ముందు నైవేద్యం పెడతారు కానీ భక్తులే నైవేద్యం చేస్తారు, మళ్ళీ వారే పంచుకొని తింటారు. అంటే అర్పణం చేస్తాం కదా. అర్పణం చేసిన తర్వాత అందరూ స్వీకరిస్తాం. కానీ అందులో భావన ఇంపార్టెంట్. మాకు అది ఇష్టము అదే చెయ్యండి, మాకు ఇది ఇష్టం ఇదే చేయండి, ఎవరు చనిపోయినారో వాళ్ళకి అది ఇష్టం అది చేయండి, ఇవన్నీ తప్పు. మళ్ళీ వారే పంచుకొని తింటారు. శివబాబాకి తప్పకుండా భోగు నైవేద్యం చేయాలని మీకు తెలుసు, మళ్ళీ పంచుకొని మీరే తింటారు. ఇది వారిపైన గౌరవం ఉంచడం. మనం శివబాబాకి నైవేద్యాన్ని సమర్పిస్తాం. ఇది శివబాబా బండారం కదా. ఇది ఎవరి బండారము? మరి వారికి తప్పకుండా నైవేద్యం ఇవ్వాలి కదా. ఓనర్ ఆయన కదా, అన్నీ ఇచ్చేది ఆయన, చూసుకుంటుండేది ఆయన, పాలన చేస్తుండేది ఆయన, రక్షిస్తుండేది ఆయన. ఆయన ఛత్రఛాయలో మనం ఉన్న తర్వాత ఆయనకు అర్పణం చేయలేదంటే ఇంక దానంత మూర్ఖత్వం లేదు కదా. కంపల్సరీ ప్రతిరోజు ఎక్కడ ఎవరేమిచ్చినా ఫస్ట్ బాబాకి పెట్టి తినాలి. రెస్పెక్ట్ కదా, అది పెద్దవాళ్ళు కదా, బాబా యజమాని. భోగు నైవేద్యం పెట్టాలి. బాబా శివబాబా బండారం కదా. ఇది ఎవరి బండారమో మరి వారికి తప్పకుండా నైవేద్యం పెట్టాలి. మీరు భోగ నైవేద్యం పెడితే మళ్ళీ తినేది పిల్లలైన మీరే. ఈ బ్రహ్మ తింటాడు కానీ నేను తినను, కానీ వాసన అయితే వస్తుంది కదా. చాలా మంచి భోగ్ తయారు చేశారు అని అనేందుకు ఇంద్రియాలు అయితే ఉన్నాయి కదా. ఈ బ్రహ్మ తినగలడు, ఈ శరీరం అయితే బ్రహ్మది. శివబాబా మనతో మాట్లాడేకి ఆయన శరీరాన్ని మాధ్యమంగా తీసుకుంటారు. నేను కేవలం ఇతరులేకొచ్చి ప్రవేశిస్తాను, ఇతడి నోటినే ఉపయోగిస్తాను. అది పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు వస్తాను. గోముఖం అని కూడా యాద్గారుంది. తప్పకుండా గోవులు కూడా ఉన్నాయి. వీరి ద్వారానే పిల్లలైన మిమ్మల్ని దత్తు తీసుకుంటాను. వీరు బాబా అంటారు, తప్పకుండా బాబా స్వీకరిస్తారు కదా. అదే బాబా అంటున్నారు, వీరి ద్వారానే పిల్లలైన మిమ్మల్ని దత్తు తీసుకుంటాను. వీరు తల్లి తండ్రి ఇరువురు అయినారు, కానీ మరి మాతలను ఎవరు సంభాళించాలి? దానికోసం డ్రామా ప్లాన్ అనుసారంగా సరస్వతి మమ్మాని నియమితంగా ఉంచారు. మాత గురువు అయినారు, మహిమ కూడా ఉండాలి కదా. మొట్టమొదటి నంబర్లో ఈ గురువే ప్రసిద్ధమైన వారు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్తారు కదా, అది సరైనది. తండ్రి ఏ విధంగా ఉంటారో అలా పిల్లలు కూడా ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా సత్యమైన గురువులుగా అవుతారు. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క బాబానే అయినారు. అంతే కదా, బాబానే సర్వుల సద్గతి దాత. కానీ దాని గురించి మనకు ప్రపంచంలో ఎవరికీ తెలియదు, సర్వుల సద్గతినిచ్చేవాళ్ళు ఎవరు అని. బాబా అంటున్నారు, మొట్టమొదట ఈ గురువే ప్రసిద్ధమైన వారు. సర్వులకు సద్గతి దాత కూడా బాబానే అయినారు.
అందరికీ స్వర్గం యొక్క సత్యమైన దారిని చూపిస్తారు. అదే సద్గతి. ఆత్మయే నోటి ద్వారా మన్మనాభవ మధ్యాజీభవ దారిని చూపిస్తుంది. తండ్రి, తల్లి, పిల్లలు అందరూ అదే దారిని నడుస్తారు, అదే దారే చూపిస్తారు. ఇప్పుడు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు, ఇప్పుడు మీకు స్మృతి ఉంటుంది. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో చాలామంది పిల్లలు మర్చిపోతారు. సేవలో పడి అన్నీ మర్చిపోతాం, బాబాని మర్చిపోతాము, అనేకమైన జ్ఞానం యొక్క విషయాలను కూడా మనము మర్చిపోతాం. ఇక్కడ బాబా వద్దకు అన్న ఆనందం కలుగుతుంది. మధుబనం స్వదర్శన చక్రధారులుగా ఈ ముక్తిధామాన్ని, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. ఈ ఉపాయాన్ని బాబా తెలియచేస్తున్నారు. ఇది అన్నింటికంటే అతి గొప్ప ఉపాయం కదా. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు బాబా. ఎన్ని విషయాలు పిల్లలకి అర్థమయ్యే రీతిగా ప్రతి విషయాన్ని తెలియచేస్తారు. ఇది మాకు బాబా చెప్పలేదే ఎట్లా అనే విషయమే లేదు. సారం: పరస్పరంలో ఒకరికొకరికి మరియు తండ్రికి యథార్థమైన గౌరవం ఇవ్వాలి. ఇంపార్టెంట్ అది. తండ్రి అభోక్తయే అయినా కానీ ఎవరి బండారం నుండైతే పాలన జరుగుతోందో వారికి మొట్టమొదట తప్పకుండా స్వీకరింప చేయాలి. రెస్పెక్ట్ అది. సెకండ్ పాయింట్: పూజ్యనీయులుగా అయ్యేందుకు ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. తండ్రికి సేవలో సహాయకులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండూ పావనంగా అయిపోతాయో అప్పుడు పూజ జరుగుతుంది. ఇంపార్టెంట్. శరీరము ఆత్మ పావనమైనప్పుడే పూజ అనేది జరుగుతుంది. వరదానం: స్వయం పట్ల లేదా సర్వాత్మల పట్ల చట్టబద్ధంగా అయ్యే లా మేకర్లుగా మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపన ఆత్మలుగా కండి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవాళ్ళు మనమే. కొత్త లాని, కొత్త నియమ నిబంధనల్ని తయారు చేసేవాళ్ళు, నడిచేవాళ్ళు కూడా మనమే. లా మేకర్స్, న్యూ వరల్డ్ మేకర్స్గా కండి. ఎవరైతే స్వయం పట్ల లాఫుల్గా అవుతారో వారే ఇతరుల పట్ల కూడా లాఫుల్గా అవ్వగలుగుతారు. ఈ కాలంలో లాఫుల్ పనికిరాదు, లవ్ఫుల్ మాత్రమే. స్వయం పట్ల ఉండాలి, ఇతరుల పట్ల లవ్ఫుల్గా ఉండాలి. అదే బాబా అంటున్నారు, ఇతరులకు కూడా లాఫుల్గా అవుతారు. ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో వాళ్ళు ఇతరులకు కూడా శ్రీమతం పైన నడవాలనేటువంటి ప్రేరణని ఇస్తారు. ఎవరైతే స్వయం లాను బ్రేక్ చేస్తారో వారు ఇతరులపై లాను నడపజాలరు. కావున ఉదయం నుండి రాత్రి వరకు మనసా సంకల్పాలలో, వాచాలో, కర్మణాలో, సంబంధ సంపర్కాలలో, పరస్పరం సహయోగముని ఇవ్వడంలో లేదా సేవలో ఎక్కడా లా బ్రేక్ అవ్వడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇంపార్టెంట్. ఎవరైతే లా మేకర్లుగా ఉంటారో వారు లా బ్రేకర్లుగా అవ్వకూడదు. ఈశ్వరీయ శ్రీమతం పైన చట్టాన్ని తయారు చేసేవాళ్ళు మనము చట్టానికి విరుద్ధంగా నడవకూడదు, ప్రపంచంలో నడుస్తారు. ఎవరైతే ఈ సమయంలో లా మేకర్లుగా అవుతారో వారే పీస్ మేకర్లుగా, న్యూ వరల్డ్ మేకర్లుగా అయిపోతారు. స్లోగన్: కర్మ చేస్తూ కర్మ యొక్క మంచి లేదా చెడు ప్రభావంలోకి రాకుండా ఉండడమే కర్మాతీతంగా అవ్వడం. కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని ఆశించకుండా ఉండాలా. కర్మ యొక్క ఫలము చెడు కావచ్చు, మంచి కావచ్చు, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, అవమానం కావచ్చు, పొగడతలు కావచ్చు, ఏది స్వీకరించకూడదు. చేయించిన వారు బాబానే, చేస్తున్నది బాబానే, ఆయన కార్యం ఆయన చేయించుకుంటున్నారు అనేటువంటి సత్సంకల్పంతో మనం నిశ్చింతగా ఉండడమే కర్మయోగిగా కావడం. కర్మాతీతంగా కాగలరు. అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలాస్వరూపం యొక్క స్మృతి కోసం మనస్సు మరియు బుద్ధి రెండింటికి ఒకటేమో శక్తిశాలి బ్రేక్ కావాలి, రెండవది మరల్చుకునే శక్తి కావాలి, మోల్డింగ్ యొక్క శక్తి కావాలి.
ఒకటి పవర్ఫుల్ బ్రేక్ ఉండాలి. ఎక్కడ కావాలనో అక్కడ మనము బ్రేక్ వేయగలగాలి, తర్వాత మరల్చుకోగలగాలి. దీని వలన బుద్ధి యొక్క శక్తి వ్యర్థమవ్వకుండా జమ అవుతుంది. ఎంతగా జమ అవుతుందో అంతగానే పరిశీలించే శక్తి, నిర్ణయ శక్తి ఎక్కువ అవుతుంది. దీనికోసం ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని ఆపేస్తూ, అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి. ఆపేయండి, విస్తారాన్ని ఆపేయండి, సర్దుకోండి. అప్పుడు మనం అంతిమంలో పాస్ అవుతాం కదా, లేకుంటే పాస్ కాలేము. అచ్చా. ఓం శాంతి బాబా. ధన్యవాదాలు తండ్రి.